ఏమైంది? నా స్థాయి తక్కువైందనా? కారం ఎక్కువైందండి. నిజం చెప్పు. ఎక్కడ మీరు? ఇప్పుడెక్కడ మీరు? ఇంతకు ముందు ఆకాశంలో, ఇప్పుడు నేల మీద ఉన్నానా? నిజంగా మీరు ఆకాశంలోనే ఉండేవారు. నా వల్లే నేల మీదకి దిగారు. నిన్ను కష్టపెడుతున్నానన్న బాధ తప్ప నాకింకే బాధ లేదు. మీరు నా మూలంగా కష్టపడుతున్నారన్న బాధ తప్ప నాకింకే బాధ లేదు. ఇద్దరం బాధపడడం ఆపేసి ప్రశాంతంగా తిందాం. నాకు చాలా ఆకలేస్తుంది. అయితే మీరు తినండి. పట్టండి మేడం. మీకు విషయం తెలుసా? ఇడ్లీలో మినప్పప్పు ఉంటుంది, కానీ అది బయటకు కనబడదు. మనం కూడా మినప్పప్పులా బాధని కనిపించనివ్వడం లేదు. ఎలా ఉంది నా కవిత్వం? చట్నీలా ఉంది. మరీ అంత కారంగా ఉందా? ఒక గమ్యం అంటూ లేకుండా వెళ్లే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? బహుదూరపు బాటసారి అంటారు. మనకేం కర్తవ్యం మరియు భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఇన్నాళ్ళు పాడడానికి భయపడ్డాను. ఇప్పుడు పాట మీదే ఆధారపడతాను. మొన్న పాడింది ఎవరో పిల్లల్ని బతికించడానికి, ఇప్పుడు పాడేది మనం బతకడానికి. అంతకంటే ముందు మనం ఉండడానికి ఒక నీడ కావాలి. ఎందుకంటే మన పరిస్థితి తోడుంది కానీ పాలు లేవన్న టైప్లో ఉంది. పెరుగు కావాలంటే రెండు ఉండాలి కదా, తోడు నీడ. ఏం చేద్దాం? నువ్వన్న సింగిల్ బెడ్రూమ్స్ వెతుకుదామా? వెతుకుదాం, కానీ అడ్వాన్స్ కట్టాలి కదా. నా పర్సు కార్లోనే వదిలేశాను. కార్డ్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. అయినా అమ్మా నాన్న సంపాదన మీద ఆధారపడి బతకూడదనే కదా పంతంతో బయటకు వచ్చింది. ఆ కార్డు ఉంటే బాగుండేది. బ్రష్లు ఎలాగో లేవు, కనీసం టంగ్ క్లీనర్లా నాలుగు గీసుకోవడానికైనా పనికొచ్చేది. పద. చిన్నబాబు, చిన్నబాబు, బాబు ఇక్కడ. చిన్నబాబు. ఎవరు? చిన్నబాబు అంటే మీరే కదా. మిమ్మల్ని ఇక్కడ పిలిచేది ఏ బాబు? చిన్నబాబు, చిన్నబాబు. ఏమైంది పాండే? నీకోసం రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాను బాబు. దేవుని దయ వల్ల మీరిప్పుడు కనిపించారు. ఏమైంది? మీరిద్దరూ కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చేశారు. ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని కంగారు పడుతున్నారు. పర్వాలేదు పాండే, లైఫ్ అంటే ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. అసలు మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఎక్కడుండాలని వెతుక్కుంటున్నాం. మీరేమీ అనుకోకపోతే నాకు తెలిసిన వాళ్ళది ఒక ఇల్లు ఖాళీగా ఉంది బాబు. మీకు అభ్యంతరం లేకపోతే అద్దెకది నేను మాట్లాడి పెడతాను బాబు. ఈ పనివాడేంటి మీకు ఇల్లు చూపించడం ఏంటని మాత్రం అనుకోకండి బాబు. నువ్వు నిజంగా ఆ దేవుడు పంపించినట్టే వచ్చావు పాండే. అంత మాట ఎందుకు విషమ్మా? పదండి వెళ్దాం. పాండే. బాబు, ఒక్క కండిషన్. ఏంటి బాబు? మేమెక్కడున్నామన్నది, ఎలా ఉన్నామన్నది ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు చెప్పకూడదు. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. నేను మిమ్మల్ని కలవలేదు. పదండి. పద. రండి.
కిరణ్మయి, 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 కిరణ్మయి. నేను విన్నది నిజమేనా? నిజమే. నా కోడలు తప్పు చేయడం నిజం. నేను బయటికి సాగనంపడం నిజం. అయినా అప్పుడే ఈ విషయం మీ దాకా ఎలా వచ్చింది? ఇంట్లో ఇంత అనార్థం జరిగాక నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? దానికి కారణం నేను కాదు. కారణాలు ఏదైనా, కారకులు ఎవరైనా సరే కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారుగా. కన్నతల్లి చూపించే నిజాల కన్నా కట్టుకున్న భార్య మీద తనకున్న నమ్మకమే వాస్తవం అని వెళ్ళిపోయాడు. అదే నిజానికి వాస్తవానికి ఉన్న తేడా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి ఆ సన్నని గీతను తెలుసుకోవటమే మన విజ్ఞత. వాడు ఆ విజ్ఞతతో ఆలోచించి ఇలా చేశాడు. కానీ నువ్వు నాతో కనీసం మాట మాత్రం చెప్పకుండా వాణ్ణి ఇలా బయటికి పంపేయడం న్యాయమేనా? పక్కనున్నది పాము అని తెలిసాక 10 మంది కోసం ఆర్తనాదాలు చేసి ఆగడం ఈ కిరణ్మయికి అలవాట్లేదు. అంటే నేను 10 మందిలో ఒకడినని నీ ఉద్దేశమా? ఈ ఇంటి యజమానిని నేను. అంతకు మించి పురుషుని అమితంగా ప్రేమించే మావయ్యని. ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీ కోడలు చేసిన పనికి మీరే వద్దు, అసహ్యించుకుంటారు. నాకు అవసరం లేదు. సాక్ష్యాలతో సత్యహరిశ్చంద్రుడు దిగొచ్చి ఉష గురించి చెడుగా చెప్పినా నేను నమ్మను. మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తుంది. మన ఎంట్రీకి ఇంకా టైం ఉందిలే. ఇక నన్ను అడగడం దేనికి? మీరేమనుకుంటే అదే చేయండి. కిరణ్మయి, అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు మాత్రమే వెతికే వారికి వివరణ అనవసరం. నిజాన్ని నమ్మలేని వారికి నిరూపణ అనవసరం. కోడల్ని పొమ్మన్నా, ప్రాణం లాంటి కొడుకుని పోగొట్టుకున్నావు. ఇప్పుడెలా జీవిస్తావు?